కులాంతర వివాహం చేసుకున్న నరేష్ అదృశ్యం కేసులో హైకోర్టు సీరియస్ అయింది. జూన్ 1లోగా నరేష్ను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసుల్ని ఆదేశించింది. లేదంటే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ అదృశ్యంపై విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించిన హైకోర్టు ప్రియురాలు స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని ఎందుకు విచారించలేదని పోలీసుల్ని ప్రశ్నించింది. నరేష్ మిస్సింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసింది ఎవరు, ఏ పోలీస్ అధికారికి బాధ్యతలు అప్పగించనున్నారు, పూర్తి వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఈరోజు హైకోర్టులో కీలకమైన ఒక ముఖ్యాంశాలే ప్రస్తావన జరిగింది. ప్రధానంగా నరేష్ ఎక్కడున్నాడు, అసలు ఇప్పటివరకు కనిపించకుండా పోయిన నరేష్ దాని మీద కోర్టులో వేసిన పిటిషన్కి సంబంధించి అతను ఎప్పటికల్లా సబ్మిట్ చేస్తారు కోర్టుకు అనేది కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. జూన్ 1వ తేదీ నాటికల్లా దీనికి సంబంధించి నివేదికన ప్రవేశపెట్టండి, లేదంటే నరేష్ అయినా కోర్టులో ప్రవేశపెట్టాలనేది కోర్టు ఇద్దరు సభ్యులు గల బెంచ్ అనేది ఆదేశించింది. దీనికి సంబంధించి విచారణ కోసం ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని నియమించాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ డీజీపీకి సూచనలు చేస్తూ ఇందులో ఇచ్చింది. అయితే కీలకంగా ఇందులో జరుగుతుంది అసలు నరేష్ ఎక్కడున్నాడు, ఏం జరుగుతుంది. మరోవైపు ఈ కేసులో కులాంతర వివాహంలో స్వాతి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంతకుముందు 2 సార్లు ప్రయత్నం చేస్తే ఆ ఇంట్లో ఉండే తండ్రి ఏం చేస్తున్నాడు అనేది ఒక కీలకమైన ప్రశ్నని కోర్టు ప్రస్తావించింది. అయితే ఈ కేసులోన అసలు స్వాతిది హత్య అనే ప్రస్తావన సంబంధించి వేరేగా చూడాల్సిన అవసరం ఉందని కోర్టు తేల్చి చెప్పింది. అయితే ప్రత్యేకంగా ఈ నరేష్కి సంబంధించి ఎక్కడున్నాడు, అతను ఇన్ని రోజులు మిస్సింగ్ ఉంటే అతను ఫోన్ ట్రేస్ కావట్లేదు, మరోవైపు తను ఉపయోగించిన సెల్ ఎక్కడుంది, సిమ్ కార్డ్ ఎక్కడుంది, ఇటువంటి అనేక సందేహాల మధ్య ఎక్కడుందనేది అతను అడ్వకేట్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా కోర్టుని ఈ విధంగానే విచారణ చేస్తే తేలుతుందనేది న్యాయమూర్తులకి ప్రస్తావించారు. మరోవైపు దీనికి సంబంధించి పీపీ కూడా ఇదే వాదన వినిపించారు. మేము పూర్తిగా ఈ కేసుని విచారించి కొలికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం, పోలీసులు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారనేది ఆయన చెప్పాడు. అయితే దీనికి ఏదైతే సీనియర్ పోలీస్ ఆఫీసర్తో అంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారితో విచారణ చేయించడం కోసం కోర్టు ఇచ్చిన ఆదేశాలకి అటువైపు ప్రాసిక్యూషన్ కూడా ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలోనే కోర్టు విచారణ ఈ 1వ తేదీ నాటికి ఒక కీలకమైన మలుపు ఏ విధంగా తేలబోతుందనేది మనకి కనిపిస్తుంది. అయితే మనకి నరేష్ తండ్రి మన ముందున్నారు. ఇప్పుడు ఈ కోర్టు సంబంధించి ఆయన పిటిషన్ వేశారు. నరేష్ తండ్రి ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు ఈ కోర్టు వాదనలు ఈ రోజంతా విన్నారు. నరేష్కి సంబంధించింది ఎటువంటి ఈ 1వ తేదీ కల్లా తేలే అవకాశం మీకు కనిపిస్తుంది? 1వ తారీఖు వరకు ఏదైంది చెప్తామని అన్నారు. అక్కడ పోలీసు వాళ్ళని సిబిఐ వారిని ఎంక్వైరీ పెడతామని చెప్పారు. ఇక్కడ వీళ్ళు కూడా టైట్ చేసి మాట్లాడతాం. ఇప్పుడు ఆమెని హాస్పిటల్లో కూడా ఉంటే ఆరోగ్యం బాగాలేక తీసుకుపోయి మందాగిందని కూడా చెప్పారు. వాస్తవమే, మేము కూడా చూసినాం. స్టేషన్ తీసుకొచ్చారు. స్టేషన్ నుంచి కూడా ఆదిత్య హాస్పిటల్ తీసుకుపోయాడు. పిల్లైంది తాగింది వాస్తవమే, మందు తాగింది వాస్తవమే. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు సెకండ్ లేదు, సెకండ్ కూడా పట్టుకొచ్చారు. మొదటి రోజు వచ్చినాడు మంచిగా వచ్చింది. ఇవాళ ఉన్నది ఆమె రేపు లేకుండా అయింది, రేపు లేకుంటున్నది ఎల్లుండి మొత్తం దగ్గరికి అయిపోయింది మనిషి. ఆ నరేష్ అన్న మాట ఆమెకు నోట్లోనే ఉంది. నరేష్ అంటే చాలా ఇష్టం ఆమెకు. ఆయన కూడా అతను నరేష్ అని కలవరిస్తుంది, హాస్పిటల్ ఉన్నదని ఒకరోజు ఫోన్ చేసి కూడా మాలోని కూడా చెప్పినాడు. సరే, వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మరి వదిలిపెట్టిన వాళ్ళంతా వాళ్ళు బతుకుదురు. ఒక కులం తక్కువని చేసుకున్నామని అంటేనే నీకంటే మొదలు కూడా నేను తీసుకొచ్చి ఒప్పజెప్పినప్పుడు నీ పిల్లలు నువ్వు జాగ్రత్త ఉంచుకోవాలి కదా. కులం తక్కువ అని పోవద్దని నీవు కంట్రోల్లో నువ్వు పెట్టుకోవాలి. అంత దూరం నుంచి తీసుకొని నేను వచ్చిన నేను కులం తక్కువని. నీకు డబ్బు ఉండొచ్చు, నీకు పైస ఉండొచ్చు, నీకు జమీన్ ఉండొచ్చు, భూమి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. మేము పని చేసుకోవాలి బతుకోలేం. ఒకసారి నీకు చెప్పినప్పుడు అది నీతాను ఉండాలి. మేము కన్నరాజ్యం పోయినాం, మళ్ళీ ఎట్లా వదిలిపెట్టినావు నువ్వు? ఇలా మీరు ఇంతకుముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక అనుమానాలతో పిల్లని అప్పగించేటప్పుడు పెళ్లి జరిగినప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎటువంటి స్పందన ఉంది పోలీసుల నుంచి? పోలీసు స్పందన ఏముంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్లా జరిగింది నాయన అంటే సరే బిడ్డ ఎక్కడున్నా నీ కొడుకు నీకు పట్టుకొని చెప్తాం అన్నారు. అన్నంత మాత్రం ఏమున్నది కానీ ఏమి నాకు అక్కడ ఏం రుజువులు దొరకలేవు. నాకు ఒకడే కొడుకు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు న్యాయం చేస్తారా చేయరా అని కూడా నేను పైకి వెళ్ళిపోయినా, పైకి పోతే న్యాయం చేస్తాం బిడ్డని కూడా ఎమ్మడే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ కేసును విచారిస్తున్న అడ్వకేట్ కూడా మన ముందున్నారు. అంటే ఎటువంటి వాదనలు వచ్చినాయి అనేది ఈ 1వ తేదీ నాటికల్లా కోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చెప్పండి, ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? నరేష్ ఆచూకీకి సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది? అంటే మేము పిటిషనర్గా, అబ్బాయి తండ్రిగా మాకు ఇప్పుడు అమ్మాయి మృతిపైనే అనుమానాలు ఉన్నాయి. అది హత్య అన్న విషయాలు కూడా ఉన్నాయి. ప్లస్ లోకల్ పోలీసులు ఈ విషయంలో స్టార్టింగ్ నుంచి వ్యవహరించిన తీరు చట్టవిరుద్ధంగా ఉందన్నది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. పెళ్లి కూడా ముంబైలో జరిగింది కనుక దీనిపై సమగ్ర విచారణకు సిబిఐకి ఆదేశించాలని మేము కోరడం జరిగింది. అయితే కోర్టు దానికి అంగీకరించకుండా ఒక ఉన్నత ఐపీఎస్ అధికారిచే ఈ విషయంలో విచారణ జరిపిస్తామని చెప్పి ఆదేశాలు చేయడం జరిగింది. ఇలా ఈ 1వ తేదీ నాటికి ఒక కీలకమైన మలుపు దీంట్లో వచ్చే అవకాశం ఉందా, పరిష్కారం దొరికే అవకాశం ఉందా? కోర్టు చెప్పింది ఏంటంటే 1వ
జూన్ వరకు మీరు అబ్బాయినన్నా ప్రొడ్యూస్ చేయగలగాల, లేదా ఈ మొత్తం విషయంపై ఓ సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇది ఈ కేసులో ఇప్పటివరకు హైకోర్టు ఇచ్చిన దిసభ్య ధర్మాసనం ఇచ్చిన దీని ప్రకారం ఖచ్చితంగా 1వ తేదీ నాటికి ఈ కేసులో ఒక కీలక మలుపు అనేది కనిపించబోతుంది. అసలు నరేష్ ఎక్కడున్నాడు, మరోవైపు స్వాతి మరణం వెనుక ఉన్న మర్మం కూడా తేలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.